ఇంత కాస్ట్లీ ఫ్రూట్ టేస్ట్ ఇలా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదండి. అసలు ఏమైందా ఏంటా అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. సో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం అండి నేనైతే ఒక ఫ్రూట్ గురించి వీడియో తీస్తున్నాను. ఏంటిది ఆరెంజ్ ఫ్రూట్ని పట్టుకొని కాస్ట్లీ ఫ్రూట్ అని చెప్తుంది అనుకుంటున్నారేమో. ఇదైతే ఆరెంజ్ అయితే కాదండి, చూడడానికి ఆరెంజ్ లాగే ఉంది. తప్పకుండా ఇది సిట్రస్ ఫ్రూట్ అయి ఉంటుంది అనే ఎక్స్పెక్టేషన్ తోటి మేమైతే ఈ ఫ్రూట్ని పర్చేస్ చేసాం. ఎందుకంటే మేము క్యాజువల్గా మార్కెట్లో ఏ కొత్త ఫ్రూట్ వచ్చినా పిల్లలకి మంచిది అనే ఒక ఉద్దేశంతో ఫ్రూట్స్ అయితే తప్పకుండా పర్చేస్ చేస్తాం. సో అలాగే ఇవాళ అయితే ఈ ఫ్రూట్ తీసుకొచ్చాం. దీని పేరు వచ్చేసి గ్రేప్ ఫ్రూట్. చూడడానికి అయితే చాలా టెంప్టింగ్ గా రెడ్ కలర్ లో ఉందన్నమాట. కట్ చేసి చూస్తే పైన ఆరెంజ్ కలర్ లో లోపల రెడ్ కలర్ భలే అట్రాక్టివ్ గా ఉంది. చూడగానే దీన్ని వెంటనే టేస్ట్ చేయాలనిపించేసి ఫాస్ట్గా దీని గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా మేమైతే కట్ చేసేసాం ఫస్ట్. తర్వాత దాన్ని ఎలా తినాలి అని చెప్పేసి చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసేసాం అనమాట. తర్వాత దీని టేస్ట్ చూస్తే టేస్ట్ అయితే చేదుగా, లైట్గా ఎక్కడో కొంచెంగా పులుపు అయితే తెలుస్తుంది అనమాట. సో అట్లా ఉండింది. మా పిల్లలు నోట్లో పెట్టగానే వ్యాక్ అనేసారు. అసలు వాళ్ళకైతే అస్సలు నచ్చలేదు. ఇంకేం చేయాలో అర్థం కాక వెంటనే ఈ ఫ్రూట్ గురించి తెలుసుకోవాలని గూగుల్లో సెర్చ్ చేస్తే గూగుల్లో అయితే దీని గురించి బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, ఇంకా దీనికి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి, వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది, స్కిన్కి మంచిది, ఇట్లా చాలా బెనిఫిట్స్ అయితే చూశానమాట. సో ఏమీ తెలియకుండా ఫస్ట్ టైం ఫ్రూట్ తీసుకొని అయితే చేస్తున్నాను. దీన్ని ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. ఏ ఫ్రూట్ అయినా సరే మనం ఫ్రూట్ జ్యూస్ చేసుకుంటాం కాబట్టి ఏదైతే అదైతే జ్యూస్ తీద్దాం దీనిలో ఉంచి అని చెప్పేసి జ్యూస్ తీసేసాను. సో ఒక్క ఫ్రూట్ నుండి నియర్లీ హాఫ్ గ్లాస్ కన్నా పైగానే జ్యూస్ అయితే వచ్చిందండి. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయంట. లిటరల్గా ఈ ఫ్రూట్ తీసుకొని నేను పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కాదనమాట. ఏమీ ప్రీ ప్లాన్డ్ లేకుండా తీసుకుంటే ఇట్లానే ఉంటుంది అనిపించింది. సింగిల్ ఫ్రూటే తీసుకున్నాం, టేస్ట్ తెలియదు కాబట్టి నెక్స్ట్ టైం యాక్చువల్గా కేజీ తీసేసుకుందాం అన్నారు మా సారు. కాకపోతే నేను లేదు, టేస్ట్ చూసి తీసుకుందాం, ఒకటి చాలని చెప్పేసి ఒకటి తెచ్చుకున్నాను. ఆ ఒక్క ఫ్రూట్ కాస్ట్ 109.85 అంటే లిటరల్గా 110 రూపీస్ అయితే పడింది అనమాట. యాజ్ యూజువల్గా జ్యూస్ ప్రిపేర్ చేసేద్దామని చెప్పేసి ఇందులో కొంచెం బ్లాక్ సాల్ట్ ఇంకా కొంచెం షుగర్ని అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఈ హాఫ్ గ్లాస్ జ్యూస్ ఏదైతే మనం స్క్వీజ్ చేసామో దాన్ని వచ్చేసి నేను ఇట్లా గ్లాస్లో యాడ్ చేసుకుంటే హాఫ్ కన్నా కొంచెం పైగా వచ్చిందండి. సో ఇక్కడ దాకా వచ్చిందనమాట. సో దీన్ని అయితే ఈ విధంగా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను. సో నేనైతే మీకు కంప్లీట్ ప్రాసెస్ చెప్తున్నాను చూడండి. నేను చేసిన మిస్టేక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని నేను ఎలా కన్వర్ట్ చేశాను, మీరు ఎలా చేసుకోవచ్చో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని టేస్ట్ చేసామన్నమాట. టేస్ట్ చేసిన తర్వాత ఏం తెలిసింది అంటే చేదుగానే ఉంది. ఏ మాత్రం టేస్ట్ మారలా, అదే పులుపు, లైట్గా పులుపు, చేదు ఇలానే ఉంది. అయ్యే బాబాయ్ ఇంక దీన్ని నేను ఏం చేయాలి అని చెప్పేసి నేను ఇంకో డెసిషన్ తీసేసుకున్నాను. వెంటనే ఏం చేశానంటే దీన్ని మరికొంత వాటర్ తోటి డైల్యూట్ చేసేసాను. సో ఈ విధంగా వాటర్ వేసుకొని ఈ హాఫ్ గ్లాస్ జ్యూస్ తోటి నేను 3 గ్లాసెస్ ఆఫ్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేశాను కంప్లీట్గా. తర్వాత దీనికి సరిపడా మనం సాల్ట్ ఇంకా షుగర్ని కూడా అడ్జస్ట్ చేసుకున్నాను. షుగర్ ప్లేస్లో హనీ యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది అనిపించింది. తర్వాత దీన్ని ఇంకొంచెం బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ఒక 2 లెమన్స్ తీసుకొని హాఫ్గా కట్ చేసి నేను దీనిలో స్క్వీజ్ చేసేసాను అనమాట. సో కంప్లీట్గా 3 గ్లాసెస్ అయితే ప్రిపేర్ చేశాక టేస్ట్ చేస్తే ఇప్పుడు బాగుందండి. చేదు మాత్రం అనిపించలేదు. దీంట్లో పింక్ సాల్ట్ ఇంకా ఈ షుగర్ అనేది మంచిగా, నిమ్మరసం ఈ 3 బాగా బ్యాలెన్స్ చేసాయి. సో మీరు కూడా నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసేటప్పుడు ఒక్క గ్రేప్ ఫ్రూట్ తోటి మీరు నియర్గా 3 కప్స్ ఆఫ్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ కాస్ట్లీ జ్యూస్ అయితే మాకు తర్వాత అయితే నచ్చింది. సో మీరు కూడా టేస్ట్ చేయాలంటే నేను చేసినట్టు కాకుండా హడావిడి చేయకుండా నిదానంగా 3 గ్లాసెస్ అయితే వస్తాయి. మీరు శుభ్రంగా ఎట్లా నేను చెప్పినట్టు ప్రిపేర్ చేసుకోండి, ఎంజాయ్ చేసేయండి. ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.